సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక టాప్ 5 మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నేను ఈ మొబైల్స్ అనేవి ప్రతి ఒక్కటి ప్రిఫర్ చేసేది కేవలం ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు మాత్రమే అనమాట. సో నాకైతే కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి, బ్రదర్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కోసం ఒక 5 మొబైల్స్ ప్రిఫర్ అయితే చేయండి అని. సో అందుకోసం ఈ యొక్క మొబైల్ అనేది ప్రిఫర్ చేస్తున్నారనమాట. నేను ఈ మొబైల్ అయితే మగ వాళ్ళకైతే అస్సలు ప్రిఫర్ అయితే చేయడం లేదు. హవెవర్ నేను చెప్పే మొబైల్స్లో 1-2 మొబైల్స్ అయితే తీసుకోవచ్చు, ఇందులో బాయ్స్ కూడా. కానీ నేను మేజర్గా ప్రిఫర్ చేసింది మాత్రం హౌస్ వైఫ్స్కి అనమాట, ఈ యొక్క 5 మొబైల్స్ అనేది. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ యొక్క హౌస్ వైఫ్స్ కోసం ఈ యొక్క వివో కానివ్వండి, ఒప్పో కానివ్వండి, ఇలా రిటైల్ స్టోర్స్కి వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు. సో రిటైల్ స్టోర్స్కి మనకు ఇప్పుడు చూసినట్టయితే ఈ డేట్లో ఇంచుమించు 10,000 రూపీస్ అయితే ఖచ్చితంగా పెట్టి అయితే తీసుకొస్తారు. సో అదే 10,000 సెగ్మెంట్లో మనకు ఇంకా మంచి మంచి స్పెక్స్తో, మంచి కెమెరా క్వాలిటీతో, మంచి డిస్ప్లేతో, మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మనకు చాలా అయితే ఉంటాయన్నమాట. సో ఏం చేస్తాం, వాళ్ళకైతే అంత క్లారిటీ అయితే ఉండదు. సో అందుకోసం ఈ వీడియోలో నేను క్లియర్గా టాప్ 5 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి అయితే చెప్తున్నాను అనమాట. సో ముందుగా నేను ఫోకస్ చేసింది ఏమంటే ఈ యొక్క హౌస్ వైఫ్స్ వచ్చేసి మేజర్గా యూట్యూబ్ చూడొచ్చు, తర్వాత చూసినట్టయితే కాల్స్ కోసం యూజ్ అయితే చేస్తారనమాట. తర్వాత కొంచెం ఎడ్యుకేటెడ్ వన్స్ అయితే ఇందులో మనకు సోషల్ మీడియా యూజ్ చేస్తారు, అలాగే సెల్ఫీస్, ఫొటోస్ కోసం ఇలా అయితే యూజ్ చేస్తారనమాట. సో పర్టికులర్గా నేను ఫోకస్ చేసింది ఈ యొక్క 4 ఆస్పెక్ట్స్ పైన. ఒకటి వచ్చేసి యూట్యూబ్, తర్వాత సెల్ఫీస్, తర్వాత ఈ యొక్క సోషల్ మీడియా వాట్సాప్, ఫేస్బుక్ ఇలా ఏమైనా కానివ్వండి, తర్వాత చూసినట్టయితే ఫైనల్గా కాల్స్ అనమాట. ఈ 4 విషయాల్లో వాళ్ళకు చాలా నీట్గా వస్తే వాళ్ళు ప్రతి ఒక్క మొబైల్ అనేది తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో నేను అదే పాయింట్స్ ఫోకస్లో పెట్టుకుని ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇంకోసారి చెప్తున్నాను, నేను ఈ వీడియో అనేది మగవాళ్ళకైతే అస్సలు చేయడం లేదు, ఇదైతే కొంచెం బాగా అయితే గుర్తుపెట్టుకోండి. హవెవర్ నేను వివో, ఒప్పో ఫోన్స్లో కూడా కొన్ని సజెస్ట్ అయితే చేశాను. సో వాటికంటే ఫస్ట్ నేను ఈ యొక్క మొబైల్సే సజెస్ట్ చేస్తాను అనమాట, ఎందుకంటే మనకు వాటికంటే మంచి ఫీచర్స్తో ఈ యొక్క నేను చెప్పబోయే టాప్ 5 మొబైల్స్ అయితే ఉన్నాయి. సో లాస్ట్లో నేను ఇప్పుడు చెప్పిన ఈ యొక్క టాప్ 5 మొబైల్స్ ఒకవేళ మీకు డెలివరీ లేకుంటే అంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఏమైనా ఉంటే మాత్రమే ఈ యొక్క ఒప్పో, వివో ఫోన్స్కి అయితే వెళ్ళండి. అది కూడా నేను లాస్ట్లో అయితే చెప్పాను, ఒక 5 మొబైల్స్ అవి అయితే తీసుకొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే మనకు రెడ్మీ నుంచి అనమాట. సో రెడ్మీలో చూసుకున్నట్టయితే మనకు రెడ్మీ నోట్ 9 ప్రో అలాగే పోకో M2 ప్రో, ఇవి 2 మొబైల్స్లో మీరు ఏమైనా తీసుకోవచ్చు. మనకు 2 మొబైల్స్ వచ్చేసి సేమ్ స్పెక్స్తో, సేమ్ బ్యాటరీతో, సేమ్ ఈ యొక్క ప్రాసెసర్తో అయితే వస్తున్నాయి. సో హవెవర్ మనకు ఒక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలంటే ఈ యొక్క పోకో M2 ప్రో అయితే తీసుకోవచ్చు అనమాట. సో హవెవర్ ముందుగా మనం రెడ్మీ నోట్ 9 ప్రో గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ రెడ్మీ నోట్ 9 ప్రో దీని యొక్క డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మీకు 8.8 mm థిక్నెస్ అయితే ఉంటుంది, అలాగే మనకు 209 గ్రామ్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ టు బ్యాక్ చూసినట్టయితే మనకు గొరిల్లా గ్లాస్ సపోర్ట్తో అయితే వస్తుంది. ముందుగా మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో అయితే ఉంటుంది. అండ్ మనకు ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. అండ్ 20:9 రేషియో ఉంటుంది. సైడ్ మౌంటెడ్తో దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇస్తారనమాట. అంతేకాక మనకు 480 nits బ్రైట్నెస్ అయితే ఇస్తుంది. సో దీని ద్వారా ఈ యొక్క డిస్ప్లే అనేది మరింత బ్రైట్నెస్గా అయితే ఉంటుంది. తర్వాత దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకు కంప్లీట్గా క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ చూసినట్టయితే మనకు పంచువల్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 48MP ప్లస్ 8MP ప్లస్ 5MP ప్లస్ 2MP అనమాట. ఇందులో మీకు వైడ్ యాంగిల్ కోసం, అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత మ్యాక్రో షాట్స్ కోసం, తర్వాత డెప్త్ సెన్సార్ కోసం అనమాట. ఈ రకంగా అయితే ఈ యొక్క కెమెరాస్ అనేవి ఉపయోగపడతాయి. తర్వాత ఫ్రంట్ చూసినట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ పంచువల్ కెమెరాతో అయితే ఉంటుంది. ఈ యొక్క కెమెరాస్తో మీరు బ్యాక్ సైడ్ కెమెరాస్తో అప్ టు 4K at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ చూసినట్టయితే 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 730G ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అంతేకాక మనకు Android 10 అప్డేట్ అయితే ఉంటుంది, MIUI 11 ఉంటుంది. తర్వాత జీబీ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు Adreno 618GB అయితే ఇచ్చారు. తర్వాత చూసినట్టయితే ఇందులో మనకు 4GB అలాగే 6GB 2 RAM వేరియంట్స్లో అయితే వస్తుంది. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 64GB అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఉంటుంది అనమాట. ఇందులో ఇంకో మంచి అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు ట్రిపుల్ డెడికేటెడ్ స్లాట్ ఇచ్చారు కాబట్టి మీరు 2 సిమ్ కార్డులు అలాగే ఎట్ ఏ టైం 1 మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా వేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఈ యొక్క 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మీకు తక్కువ వస్తుందని అనుకోండి. సో ఈ జనరేషన్లో చూసుకుంటే ఆ యొక్క 64GB అనేది మనకు ఎన్ని రోజులు అయితే ఉండదు. ఈ యొక్క వాట్సాప్ నుంచి, ఫేస్బుక్ నుంచి ఇలా మెసేజ్లు వస్తూనే ఉంటాయి, వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో అలా వచ్చినప్పుడు ఈ యొక్క స్టోరేజ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది మీరే చెప్పండి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ యొక్క మొబైల్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్తో వస్తుంది కాబట్టి ఈ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ అయిపోయినా సరే మీరు సపరేట్గా ఒక మెమరీ అయితే వేసుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ గురించి
మాట్లాడుకుందాం. దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు 5020 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అంటే మనకు 5020 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అంతేకాక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కోసం 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. తర్వాత టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అండ్ 3.5mm జాక్ కూడా ఉంటుంది అనమాట. సో దీని ద్వారా మీకు బ్యాటరీ కూడా డెఫినెట్గా 2 డే బ్యాటరీ అయితే పక్కాగా వస్తుంది. ఈ యొక్క హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది యాక్చువల్గా మనకు 4GB 64GB వేరియంట్ వచ్చేసి లాంచ్ అప్పుడు 12,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. కానీ ఇప్పుడు వచ్చేసి 1,000 రూపీస్ అయితే పెంచారు అనమాట. ఇప్పుడు ఫైనల్గా దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 13,999 రూపీస్కి అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు 4GB ర్యామ్ అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఉంటుందన్నమాట. మీకు మంచి బ్యాటరీ ఉంటుంది, మంచి కెమెరా ఉంటుంది, మంచి డిస్ప్లే ఉంటుంది, తర్వాత మంచి ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి ఇది మనకు పక్కాగా 100కి 100% అయితే సూట్ అవుతుంది. తర్వాత పోకో M2 Pro కూడా మనకు సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఇందులో మనకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. పోకో M2 Proలో చూసినట్టయితే మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు డెఫినెట్గా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలంటే మీరు డెఫినెట్గా పోకో M2 Pro అయితే తీసుకోండి. ఒకవేళ అది మీకు దొరకకపోతే మాత్రమే ఈ యొక్క రెడ్మీ నోట్ 9 Pro అయితే తీసుకోండి అనమాట. ఇది మనకు టాప్ ఫస్ట్ మొబైల్. తర్వాత టాప్ సెకండ్ చూసుకున్నట్టయితే మనకు శాంసంగ్ నుంచి మనకు శాంసంగ్లో వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ M21 అనమాట. ఇప్పుడు దీని డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసి మనకు 8.9mm థిక్నెస్ అయితే ఉంటుంది. అలాగే మనకు 188 గ్రామ్స్ దీని యొక్క మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ప్లాస్టిక్ బ్యాగ్తో అయితే ఉంటుంది అనమాట. ముందుగా దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే ఉంటుంది. అలాగే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో అయితే ఇచ్చారు. అండ్ 480 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అలాగే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు. అండ్ దీని యొక్క రేషియో చూసుకున్నట్టయితే మనకు 19.5:9 రేషియోతో అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క కెమెరా చూసుకున్నట్టయితే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు చిన్న నాస్తో ఈ యొక్క 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. దీని యొక్క కెమెరా చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ 48MP + 8MP + 5MP అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 20 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే వస్తుంది. ఇందులో కూడా మీరు అప్ టు 4K 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అంతేకాక ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 1080p 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. సో దీని ద్వారా మీరు టిక్టాక్ వీడియోస్ ఆఫ్కోర్స్ మన ఇండియాలో అయితే లేవు, ఒకవేళ తొందరలో రావాలని నేను కూడా కోరుకుంటున్నాను మీతో పాటు. ఇందులో చూసినట్టయితే మీకు EIS సపోర్ట్ కూడా ఉందన్నమాట. అంటే మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇది ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఈ యొక్క వీడియోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. సో ఇక వీడియోస్ తీసినప్పుడు మనకు షేకినెస్ అనేది చాలా ఉంటుంది కదా, సో అలాంటి షేకినెస్ మొత్తం మనకు స్మూత్ చేయడానికి ఈ యొక్క EIS సపోర్ట్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. తర్వాత దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు Exynos 9611 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అలాగే Android 10 అప్డేట్ ఉంటుంది. దీని యొక్క UI చూసుకున్నట్టయితే మనకు One UI 2.0తో అయితే ఉంటుంది. దీని యొక్క GPU సెక్షన్ చూసుకున్నట్టయితే మనకు Mali G72 ఈ యొక్క GPU అయితే ఇచ్చారు. సో అవేవర్ మనకు ప్రాసెసర్ కూడా చాలా మంచి ప్రాసెసర్ అనమాట ఒక మిడ్ రేంజ్ సెగ్మెంట్లో. తర్వాత దీని యొక్క ర్యామ్ రోమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో కూడా మీకు 2 ర్యామ్ వేరియంట్స్ అయితే వస్తుంది. 4GB అలాగే 6GB ర్యామ్తో. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 64GB అలాగే 128GB అనమాట. దీంట్లో కూడా మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇచ్చారు కాబట్టి మీరు 2 సిమ్ కార్డులతో పాటు ఒక మెమరీ కార్డు వేసుకునే ఆప్షన్ అయితే ఉంది. తర్వాత చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అంతేకాక మనకు 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే 3.5mm జాక్ కూడా ఉంటుంది అనమాట. ఇది కూడా మనకు బేస్ వేరియంట్ వచ్చేసి 4GB + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 13,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఈ యొక్క మొబైల్ కూడా మనకు హైలైట్ అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క హౌస్ వైఫ్స్కి. ఎందుకంటే దీంట్లో మనకు 6000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మనకు డెఫినెట్గా 2 డే బ్యాటరీ అయితే పక్కాగా వస్తుంది. తర్వాత సామ్సంగ్లోని కెమెరా గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో మనకు కెమెరా కూడా చాలా బాగుంటుంది. అంతేకాక మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మనకు మరింత మంచి స్మూత్నెస్గా అయితే ఉంటుంది అనమాట. తర్వాత మనం థర్డ్ మొబైల్ గురించి మాట్లాడుకుందాం. సో థర్డ్ మొబైల్ చూసినట్టయితే మనకు ఈ యొక్క Realme 6 అనమాట. ఈ యొక్క Realme 6 కూడా మనకు చాలా మంచి మొబైల్. ఇది మనకు 90Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. ఇప్పుడైతే దీని యొక్క డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క Realme 6 వచ్చేసి మనకు 8.9mm థిక్నెస్ అయితే ఉంటుంది. అలాగే 191 గ్రామ్స్ అయితే ఉంటుంది. అండ్ మనకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ప్లాస్టిక్ బ్యాగ్తో అయితే వస్తుంది అనమాట. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. అలాగే గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తో ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. తర్వాత 480 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. అండ్ 20:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ చూసుకుంటే మనకు సైడ్ మౌంటర్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు. తర్వాత దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకు హైలైట్ అనేది చెప్పుకోవచ్చు. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ చూసినట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ యొక్క పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఇది మనకు ఓవరాల్గా క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 64MP + 8MP + 2MP + 2MP అనమాట. అండ్ ఫ్రంట్ చూసినట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కెమెరా అయితే ఉంది. మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసి మనకు 64MP వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 8MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 2MP వచ్చేసి మ్యాక్రో, అలాగే 2MP చూసినట్టయితే డెప్త్ సెన్సర్ అనమాట. ఇందులో కూడా మీరు బ్యాక్ సైడ్ కెమెరాస్ అప్ టు 4K 30 frames per second
వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మీరు 1080p అటు 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. దీంట్లో కూడా మీకు EIS సపోర్ట్ అయితే ఉంటుంది. ఐ మీన్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క వీడియో స్మూత్నెస్ కోసం. దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు మీడియాటెక్ హీలియో G90T ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఈ యొక్క ప్రాసెసర్ మనకు గేమింగ్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. ఇదే ప్రాసెసర్ మనకు రెడ్మీ నోట్ 8 ప్రోలో కూడా యూజ్ చేశారు. తర్వాత దీని యొక్క UI చూసుకున్నట్టయితే మనకు Realme UI 1.0 అయితే ఉంటుంది. అలాగే అవుట్ ఆఫ్ బాక్స్ Android 10 ఉంటుంది. తర్వాత దీని యొక్క GPU సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు Mali G76 ఈ యొక్క GPU అయితే ఇచ్చారు. ఇది కూడా మనకు 2 RAM వేరియంట్స్లో అయితే వస్తుంది అనమాట. 4GB అలాగే 6GB RAM వేరియంట్స్లో. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 64GB అప్ టు మనకు 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అంతేకాక దీంట్లో కూడా మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇచ్చారు. సో దీని ద్వారా మీరు 2 సిమ్ కార్డులు అలాగే 1 మెమరీ కార్డు వేసుకునే ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఫైనల్గా దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు 4300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. తర్వాత 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. 3.5mm జాక్ కూడా ఉంటుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి కెమెరా కావాలి, మంచి బ్యాటరీ కావాలి, విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కావాలన్న వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇది కూడా మనకు హౌస్ వైఫ్స్కి చాలా మంచి మొబైల్ అనమాట. ఇందులో కూడా మనకు ఎలాంటి లోటుపాటులు అయితే ఉండవు. దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బేస్ వేరియంట్ 4GB + 64GB వేరియంట్ వచ్చేసి మనకు యాక్చువల్గా 13,999 రూపీస్కి అయితే ఉందన్నమాట. ఇప్పుడు చూసినట్టయితే మనకు ప్రైసెస్ అనేవి కొంచెం వేరీ అయితే ఉన్నాయి. అవి కొంచెం చూసి అయితే తీసుకోండి. బేస్ వేరియంట్ వచ్చేసి మనకు 4GB + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 13,999 రూపీస్ అయితే వస్తుంది. ఇది కూడా మనకు చాలా మంచి మొబైల్. తర్వాత మనకు టాప్ 4 మొబైల్ చూసుకున్నట్టయితే మళ్ళీ సామ్సంగ్ నుంచి అనమాట. ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M30 అనమాట. ఇది కూడా మనకు చాలా మంచి మొబైల్. ఇది కూడా మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ చూసినట్టయితే నాస్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే దీని యొక్క డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే మనకు 8.5mm థిక్నెస్ అయితే ఉంటుంది. అలాగే 174 grams అయితే ఉంటుంది. అండ్ మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు ప్లాస్టిక్ బ్యాగ్తో అయితే వస్తుంది అనమాట. ఇది మనకు కొంచెం లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు చూసిన మొబైల్స్ ఇంచుమించు మనకు 200 grams అయితే ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనకు ఈ యొక్క మొబైల్ అనేది చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు లైట్ వెయిట్ మొబైల్ సామ్సంగ్లో కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. తర్వాత దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 6.4-inch సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు. అండ్ 19.5:9 రేషియోతో అయితే ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క కెమెరా చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 13MP + 5MP వచ్చేసి మనకు వైడ్ యాంగిల్ కోసం, అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత మ్యాక్రో సెన్సార్ కోసం అనమాట. తర్వాత ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 16 MP ఈ యొక్క నాస్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు 1080p అట్ 30 frames per second వరకు మాత్రమే షూట్ అయితే చేయొచ్చు అనమాట. దీంట్లో మీరు 4K వరకు అయితే షూట్ చేయలేరు. సో హవెవర్ వీళ్ళైతే మనకు 4K వరకు షూట్ అయితే చేయరనమాట. యాక్చువల్గా చూసుకున్నట్టయితే ఎక్కువ వీడియోస్ కూడా రికార్డ్ అయితే చేయరనే అనుకుంటాను. తర్వాత దీని యొక్క ప్రాసెసర్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకు Exynos 7904 ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అంతేకాక మనకు Android 10 అప్డేట్ ఉంటుంది. 1UI 2.0 UI అయితే ఉంటుంది. తర్వాత Mali G71 ఈ యొక్క GPU సెక్షన్తో అయితే వస్తుంది. దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అండ్ 3.5mm జాక్ కూడా ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క బేస్ వేరియంట్ వచ్చేసి 4GB + 64GB వేరియంట్ వచ్చేసి 13,500 రూపీస్కి అయితే వస్తుంది. దీంట్లో కూడా మనకు 2 RAM వేరియంట్స్లో అయితే వస్తుంది. 4GB అలాగే 64GB RAM వేరియంట్స్ అనమాట. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే దీంట్లో మనకు 64GB అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అంతేకాక దీంట్లో కూడా మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇచ్చారు కాబట్టి దీంట్లో కూడా మీరు 2 సిమ్ కార్డుతో సహా ఒక మెమరీ కార్డు వేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఇది కూడా మనకు చాలా మంచి మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. తర్వాత టాప్ 5 బట్ నాట్ లీస్ట్ ఇది చూసినట్టయితే మనకు ఈ యొక్క రెడ్మీ నోట్ 8 అనమాట. ఈ యొక్క రెడ్మీ నోట్ 8 కూడా ఈ యొక్క డేట్లో అయితే తీసుకోవచ్చు. ఓన్లీ హౌస్ వైఫ్స్కి మాత్రమే చెప్తున్నాను. తర్వాత దీని యొక్క డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 8.4mm థిక్నెస్ అయితే ఉంటుంది. అలాగే 190 grams అయితే ఉంటుంది. తర్వాత బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు ఫ్రంట్ బ్యాక్ దీని యొక్క గ్లాస్ బాడీతో అయితే వస్తుంది అనమాట. దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 6.3-inch Full HD+ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ప్రొటెక్షన్ కోసం మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారనమాట. అండ్ 19.5:9 రేషియోతో అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క కెమెరా చూసుకున్నట్టయితే మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 48MP + 8MP + 2MP + 2MP అనమాట. ఇవి వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత మ్యాక్రో షాట్స్ కోసం, తర్వాత డెప్త్ సెన్సార్ కోసం అనమాట. తర్వాత ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 13 MP ఈ యొక్క నాస్ అయితే ఉంటుంది. మీరు అప్ టు దీంట్లో 4K అయితే 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ దీంట్లో కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి మీరు ఒకవేళ ఈ యొక్క మొబైల్తో వీడియో షూట్ చేసినట్టయితే మనకు చాలా స్మూత్ అవుట్పుట్తో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ చూసినట్టయితే మనకు 13 MP కెమెరా ఇచ్చారు కాబట్టి మనకు సెల్ఫీస్ కోసం కూడా చాలా బాగా అయితే ఉంటుంది. దీంట్లో మీరు అప్ టు 1080p అట్ 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. తర్వాత దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు Snapdragon 665 ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఈ యొక్క డేట్లో చూసినట్టయితే యాక్చువల్గా ఈ యొక్క ప్రాసెసర్ అనేది తీసుకోకూడదు, కానీ హౌస్ వైఫ్స్కి అని చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క
మొబైల్ అయితే నేను రికమెండ్ అయితే చేస్తున్నాను. అంతేకాక అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకున్నట్టయితే మనకు Android 10 అప్డేట్ అయితే ఉంటుంది. ఒకవేళ లేకున్నా కానీ మనకు డెఫినెట్గా ఇప్పుడు వచ్చే మొబైల్కి డెఫినెట్గా Android 10 అప్డేట్తో అయితే ఉంటుందన్నమాట. తర్వాత MIUI 11 ఉంటుంది. అండ్ దీని యొక్క GPU సెక్షన్ చూసుకున్నట్టయితే Adreno 16 GPU అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 3 RAM వేరియంట్స్ అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి 3GB RAM, 4GB RAM అలాగే 6GB RAM వేరియంట్స్ అయితే వస్తుంది అనమాట. సో అవెవర్ ఇప్పుడు చూసుకున్నట్టయితే 6GB RAM ఉందో లేదో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 64GB, 32GB అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో కూడా మీకు ప్లస్ డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు 2 సిమ్ కార్డులు అలాగే 1 మెమరీ కార్డు వేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా దీని యొక్క బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు 4000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అంతేకాక మనకు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే 3.5mm జాక్ కూడా ఉంటుంది అనమాట. ఇది కూడా మీకు ఛార్జింగ్ కానివ్వండి, తర్వాత ప్రాసెసింగ్ కోసం కానివ్వండి, తర్వాత ఈ యొక్క కెమెరా కోసం కానివ్వండి, వీటినన్నిటికీ యొక్క మొబైల్ కూడా మనకు చాలా బాగా అయితే ఉంటుంది. దీని యొక్క బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకు 3G ప్లస్ 32GB వేరియంట్ వచ్చేసి 10,500 రూపీస్ అయితే వస్తుంది. తర్వాత మనకు 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకు 13,999 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. మీరు డెఫినెట్గా 4GB RAM ఉన్న మొబైల్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనకు ఈ ట్రెండ్లో అట్లీస్ట్ 4GB RAM అనేది కంపల్సరీ అనమాట ఈ యొక్క మొబైల్స్కి. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క యాప్కి సపోర్ట్ అనేది చేయాలి కదా. సో అందుకోసం మీరు మాక్సిమం 4GB RAM వేరియంట్ తీసుకోవడానికి మాత్రం అయితే ట్రై చేయండి. ఇవన్నమాట ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను సజెస్ట్ చేసిన ఈ యొక్క టాప్ 5 మొబైల్స్. ఇప్పుడు మీకు ఒకవేళ ఈ యొక్క వివో తర్వాత ఒప్పో ఐడియాస్ ఏమైనా ఉంటే ఇప్పుడు చెప్తాను ఆ యొక్క మొబైల్స్ ఏవైతే తీసుకోవచ్చు. సో నేను ఇప్పుడు చెప్పిన టాప్ 5 మొబైల్స్ మీకు దొరకకపోయిన సిచ్యువేషన్లో మాత్రమే ఈ యొక్క మొబైల్స్ అనేది తీసుకోండి. ముందుగా వివో గురించి చూసుకున్నట్టయితే మనకు వివోలో వివో Z1 Pro తీసుకోవచ్చు, వివో U20 తీసుకోవచ్చు, అలాగే వివో U1 కూడా తీసుకోవచ్చు. తర్వాత ఒప్పోలో చూసుకున్నట్టయితే మనకు ఒప్పో K1 తీసుకోవచ్చు, అలాగే ఒప్పో A9 2020 జనరేషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇవి ఈ యొక్క ఒప్పో నుంచి అలాగే వివో నుంచి నేను లాస్ట్గా సజెస్ట్ చేసిన మొబైల్స్. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్స్ అన్నీ మనకు హౌస్ వైస్కి చాలా సూపర్గా అయితే ఉంటాయన్నమాట. ఇందులో మనకు ఎలాంటి డిసడ్వాంటేజెస్ కానివ్వండి, ఎలాంటి ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ ఏవి అయితే రావన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే ఇవి ఫ్రెండ్స్ ఈ యొక్క టాప్ 5 మొబైల్స్ ఫర్ హౌస్ వైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.